కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని విజయనగర్ కాలనీలో 18 రోజుల క్రితం గుండెపోటుతో పింజారి మహమ్మద్ అలీ హఠాత్తుగా మరణించారు. ఆయనకు 5 చిన్న ఆడపిల్లలుండటంతో కుటుంబం ఆర్థికంగా దయనీయ స్థితిలో చిక్కుకుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గుడిసె ఆదికృష్ణమ్మ స్వయంగా వారి ఇంటికి వెళ్లి బాధిత కుటుంబానికి 20,000 ఆర్థిక సహాయం అందించారు. ఆ సహాయంతో ఆ కుటుంబానికి కొంత ఊరట లభించిందని స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. కొంత సహాయంగా ఆమెకు 20,000 రూపాయలు, అదేవిధంగా బెస్త ఓంకారన్న మరియు కపటి మహాదేవ మాంత్రిక మునిస్వామి కూడా వాళ్ళ వంతు దీంట్లో కలిపారు. మొత్తంగా ఆమెకు అమౌంట్ ఇస్తున్నాం. తీసుకోండి. ఈమె బాధ చూడలేక నేను ఆమెకు ఆర్థిక సహాయం చేయాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. 20,000 రూపాయలు నేను ఆర్థిక సహాయం చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ నాతో పాటు వచ్చినటువంటి బెస్త ఓంకారన్న, కపటి మహాదేవ, అదేవిధంగా ముని, మాంత్రిక ముని, వీళ్ళందరూ కూడా తమకు తోచినంత ఆర్థిక సహాయం చేశారు. కానీ ఆమె దాదాపు చాలా చిన్న ఏజ్ ఆమెకి. ఈ వయసులోనే భర్తను పోగొట్టుకొని 5 మంది ఆడపిల్లలు. ఇది నిజంగా చాలా బాధాకరం. ఇంత చిన్న ఏజ్లోన 5 మంది ఆడపిల్లలు. లాస్ట్ అమ్మాయి వచ్చేసి దాదాపు 7 నెలల్లో ఉంటుంది. ఇట్లాంటి స్టేజ్లోన నిజంగా నాకు బాధేసింది. ఈమెకి ఏదో ఒకటి నా వంతు సహాయం చేయాలని చెప్పి ఇక్కడికి రావడం, ఆమెకు అమౌంట్ ఇవ్వడం, నన్ను చూసి అన్న వాళ్ళు కూడా ఇవ్వడం చాలా సంతోషం వేస్తుంది. కానీ మీ ద్వారా ఆదోని ప్రజలకు నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను, దయచేసి ఈమెకు మనవంతు సహాయం చేద్దాము. మీరు కూడా ఒక అడుగు ముందుకు వేసి, ఎందుకంటే చాలా మంచి వాళ్ళు. మనమందరం కూడా ఎన్నో ఖర్చులు పెట్టుకుంటాం, అనవసరమైన ఖర్చులు కూడా చాలా చేస్తుంటాం. మీకు తోచినంత, ఎంతని కాదు, మీరు డైరెక్ట్గా కూడా ఆమెను అప్రోచ్ అవ్వచ్చు. లేదంటే ఆమె బ్యాంక్ కూడా, ఆమెది బ్యాంక్ ఆఫ్ బరోడా, ఈ బ్యాంక్ అకౌంట్లో కూడా నేరుగా ఆమెకు అకౌంట్లోకి అమౌంట్ వేస్తే, ఎందుకంటే 5 మంది ఆడపిల్లల్ని ఆమె పోషించుకోవాలంటే వాళ్ళ అత్త ఒకటే ఆమెకు ఆధారం, ఇంకెవరు లేరు. నా వంతు సహాయంగా ఆమెకు